హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాజ్మా కర్రీ సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. రాజ్మా కర్రీలో రాజ్మాలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా రాజ్మాని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది పంజాబ్ స్టైల్లో, దాబా స్టైల్లో ఎక్కువగా తింటారు. మన వాళ్ళు ఎక్కువగా తినరు, కానీ ఇవి తినటం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఎక్కువగా లభిస్తుంది. ముందుగా అవి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ని ముందు నైటే కడిగేసి ఒక 2 సార్లు నానబెట్టుకోవాలి. మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే త్వరగా ఉడుకుతుంది. ఒక గ్లాసున్నర, 2 గ్లాసులు అంటే అది మునిగేంత వరకు, రాజ్మా మునిగేంత వరకు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ రాజ్మా కర్రీలోనే ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇది నానబెట్టుకుంటాం కాబట్టి కొంచెం త్వరగానే ఉడుకుతుంది. అది నానబెట్టుకోకుండా అయితే చాలా లేట్ ప్రాసెస్. నానబెట్టుకోవాలి, కంపల్సరీగా నానబెట్టుకుంటేనే చాలా బాగా లావు అవుతాయి, చాలా బాగా త్వరగా కుక్ అయిపోతాయి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. దాంట్లోకి మసాలా ప్రిపరేషన్ అంటే గ్రేవీ. ఒక 2-3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని రాజ్మా వేసుకుంటున్నాను, ఉడకబెట్టిన రాజ్మా, ఎందుకంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఒక 3 టమాటాలు, ఒక గుప్పెడు రాజ్మా తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ అనేది టేస్ట్ మారితేనే, అంటే ఉల్లిపాయ అనేది బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయ అనేది టేస్ట్. ఒక 3 పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను, కరివేపాకు మొత్తం వేసి బాగా వేయించుకొని మూత పెట్టుకొని బాగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది త్వరగా ఉడకడానికి కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా మొత్తం వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న టమాటాను, రాజ్మా పేస్ట్ మొత్తం దాంట్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటా అనేది పచ్చి వాసన పోవాలి, పోతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా రాజ్మా, ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు, పైన బుడగలు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత తీసేసుకొని ఈ రాజ్మా ముందుగా నానబెట్టుకొని ఉడకపెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసి బాగా ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి. ఉడికితేనే ఆ పచ్చి వాసన, రాజ్మాలో ఉన్న పచ్చి వాసన అనేది మొత్తం పోతుంది. మనం ముందుగా ఉడకపెట్టేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా పోసేసుకోవచ్చు. నేనేంటంటే రాజ్మాని అంతే ఉడికిన తర్వాత కూడా ఇత్తులుగా అంతే ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎనిపి వేసుకుంటున్నాను. కొంచెం ఎనిపితేనే చాలా టేస్ట్గా ఉంటుంది, పప్పుగా. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు ఉడికించే సరిపోతుంది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది.